హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భార్యగా నువ్వు సరిపోవు అని కారణాలు రాసిన రాజ్, అది చూసి షాక్ అయిన కావ్య షాక్ అయినంతలా రాజ్ కారణాలు అసలు ఏం రాశారు అనేది మనం వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ శ్వేతను చూసిన కావ్య గుండె పగిలేలా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే అనామిక ఎదురుపడి, అక్క కళ్యాణ్కి బిర్యానీ అంటే చాలా ఇష్టమంట, ఆ బిర్యానీ నాకు నేర్పించు అని అడుగుతుంది. కానీ కావ్య నిర్జీవంగా అలాగే నడుస్తూ వెళ్ళిపోతుంది. అనామిక మళ్ళీ కావ్యని ఆపి, అక్క నేర్పించు, ఇప్పుడు నేర్పిస్తావా లేదా అని గట్టిగా అడుగుతుంది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని కావ్య చెప్తుంది. కళ్యాణ్ నువ్వు చెప్పిన పని ఎలా చేస్తాడు, కళ్యాణ్ కోసం ఈ మాత్రం చేయలేవా అని అనామిక అంటుంది. అనామిక నన్ను విసిగించకు, నాకు మూడ్ లేదు అని కావ్య అంటుంది. ఇదంతా విన్న ధాన్యలక్ష్మి, ఎందుకు ఇప్పుడు నా కొడులపై అరుస్తున్నావు, తనేమైనా నిన్ను ఆస్తులు అడిగిందా, ఇంకేమైనా అడిగిందా, జస్ట్ బిర్యానీ చూడడం నేర్పించమని అడిగింది అంతే కదా, దానికి ఇంతలా ఫీల్ అయిపోతున్నావు ఎందుకు అని కావ్యపై అరుస్తుంది. ఇంకా కావ్య, ఏయ్ ఆపు, ప్రతి దానికి నా పుట్టింటి గురించి మాట్లాడతారెందుకు అని కావ్య సీరియస్ అవుతుంది. ఇదంతా విన్న అపర్ణ, ఏంటి నా కొడల మీద అరుస్తున్నారు, తను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయినట్టుంది, తనని ఇప్పుడు వంట చేయమని అడుగుతారేంటి, కళ్యాణ్కి అంతగా ఇష్టమైతే నువ్వు చేసి పెట్టు, నువ్వు నీ కొడులకి నేర్పించుకో, కావ్య నువ్వు వెళ్ళి డ్రెస్ తీసుకో, ఫ్రెష్ అవ్వు అని కావ్యకి చెప్తుంది అపర్ణ. ఇంకా గదిలో కావ్య ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది. అది చూసిన కళ్యాణ్, ఏమైంది వదిన ఇలా చీకటి గదిలో కూర్చొని ఏడుస్తున్నాను అని అడుగుతాడు. దీంతో కావ్య జరిగిందంత చెప్తుంది. పరిస్థితి చేజారక ముందే మీరు తొందరపడాలి అని కళ్యాణ్ చెప్తాడు. ఏం చేయగలను నేను అని కావ్య అంటుంది. అన్నయ్యని నిలదీయండి, రేపు మీ భవిష్యత్తు ఏంటి అని అడగండి అని కళ్యాణ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా గదిలోకి వచ్చిన రాజ్, ఏంటి చూపులతోనే చంపేసేలా ఉన్నావు అని కావ్యని అంటాడు. ఆఫీస్ లో ఏదో అంటే ఇంటికి వచ్చేస్తావా, వర్క్ చేయవా అని అడుగుతాడు. నేను ఆఫీస్ నుంచి ఇంటికే వచ్చేసాను, మరి మీరెక్కడికి వెళ్లారు అని కావ్య అడుగుతుంది. ఇవన్నీ అడగడానికి అసలు నువ్వెవరు అని రాజ్ అంటాడు. మీరు తాళి కట్టిన మీ భార్యని, శ్వేతని కాదు అని కావ్య షాక్ ఇస్తుంది. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. నేను మీకు ఏం తక్కువ చేశాను, నాలో ఏం లోపం ఉంది అని నన్ను వదిలేస్తున్నారు అని కావ్య ఏడుస్తూ అడుగుతుంది. నువ్వు నాకు భార్యగా సరిపోవని రాజ్ అంటే ఎందుకో చెప్పండి అని కావ్య అంటుంది. నువ్వు నీ పుట్టింటి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వెళ్ళి ముందుంటావు, ఏ పని కావాలన్నా అది చేస్తావు, పెళ్లిన తర్వాత నీ పుట్టింటి వాళ్ళకి నువ్వు హెల్ప్ చేయడం నాకు నచ్చలేదు అని రాజ్ అంటాడు. అది నా ఆత్మగౌరవం, నా పుట్టింటి వాళ్ళకి నేనున్నాను అని నేను ఇచ్చే ధైర్యం అని కావ్య చెప్తుంది. నా ఆఫీస్ విషయాల్లో కూడా నువ్వు ఇంటర్ఫేర్ అవుతావు ఎందుకు అని రాజ్ అడుగుతాడు. నా భర్త నలుగులో తలదించుకోకూడదు, అందరి ముందు తల ఎత్తుకునే ఉండాలి, అందుకే నేను నీ ఆఫీస్ విషయాల్లో ఇంటర్ఫేర్ అవుతాను అని కావ్య అంటుంది. ఇవే నన్ను వదిలేయడానికి మీరు చెప్పే కారణాలు అని కావ్య అంటుంది. ఇంకా రాజ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో అపర్ణ వచ్చి, రాజ్ ఏమైందిరా, కావ్యకి ఎంత వర్క్ చెప్పావా, నీరసంగా ఉంది అని అడుగుతుంది. అదేం లేదమ్మా, మీటింగ్ అని చెప్పబోతుంటేనే అవి మీటింగ్స్ ఏమైనా ఉంటే నువ్వు చూసుకో, కానీ కావ్యకి అలాంటివి చెప్పకు, ఓన్లీ డిజైన్స్ మాత్రమే ఇవ్వు, ఇన్ని రోజులు ఇంట్లో వంట చేసి పెట్టి అందరికి చాకరీ చేసి పెట్టి అలసిపోయింది, కనీసం ఆఫీస్లో డ్రెస్ తీసుకొని ఇవ్వు, తనకి తక్కువ వర్క్ ఇవ్వు అని అపర్ణ చెప్పి వెళ్ళిపోతుంది. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. మమ్మీ ఏంటి కావ్యకి ఇంత సపోర్ట్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇదే జరగాలి అని కోరుకునే వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.